Hi my dear second year students, how are you? In the last class we have to discuss about the monochromatic aberration. Monochromatic aberration అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అనేది చూసాము. దాంట్లోనే ఫస్ట్ వన్ ఈజ్ monochromatic aberration is divided into 5 types. First one is spherical aberration, second one is coma, third one is extinction, and fourth one is curvature, and fifth one is distortion. ఓకేనా, ఈ 5 టాపిక్స్. అందులో ఫస్ట్ టాపిక్ స్పెరికల్ అబరేషన్ గురించి చూసాము. అలాగే స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటో చూసాము, దాన్ని అలాగే ఎలా మినిమైజ్ చేయాలో కూడా చూసాం, స్పెరికల్ అబరేషన్. ఓకేనా, అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ కోమా. కోమా చూద్దాం. కోమా ఇది ఏంటంటే సేమ్ ఇంతకు తీసుకున్నట్టే, మనం ఇంతకు ముందు క్లాస్లో తీసుకున్నట్టే, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక లెన్స్ అనేది ఇన్సిడెంట్ చేసి ఆ లెన్స్ మీద నుంచి, ఇది ఒక లెన్స్, కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, ఏ లెన్స్ అయినా తీసుకోవచ్చు. ఒక లెన్స్ తీసుకున్నాక మనం ఫ్రమ్ ఓ అనే పాయింట్ నుంచి రేస్ అనేవి ఇన్సిడెంట్ చేస్తాం. ఓ అనే పాయింట్ నుంచి రేస్ అనేవి ఇన్సిడెంట్ చేస్తాం. ఓ అనే పాయింట్ నుంచి రేస్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ విధంగా ఇన్సిడెంట్ చేసాం అనుకోండి రేస్. ఇది 1 2 3 రేస్, అలాగే ఇది కూడా 1 2 3 రేస్. ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆ ఫామ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లైన్ యొక్క ఇమేజ్ ఇది I1 ఇమేజ్. ఓకేనా, నెక్స్ట్ I2, ఇది పైన ఏర్పడుతుంది ఆ ఇమేజ్. This is I2 and this is I3 images. ఓకేనా, ఇవి ఏర్పడతాయి కానీ బట్ నాట్ ఇన్ పర్ఫెక్ట్. సో దిస్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ కాల్డ్ ది కోమా. ఓకేనా, చూడండి ఒకసారి. కోమా, when the point object is situated slightly off the axis, the image of the object formed by the lens is like comet shape. ఏ షేప్లో ఏర్పడుతుందంటే కామెట్ షేప్లో ఏర్పడుతుంది. దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ది కోమా. వెన్ ద లెన్స్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ జోన్స్, ఈ లెన్స్ అనేది ఎలా డివైడ్ అయింది, మనకి డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ అయ్యింది. జోన్స్, ద రేస్ లీడింగ్ ఎట్ పి పాసింగ్ త్రూ ది డిఫరెంట్ జోన్స్, 2 ఫోకసెస్ ఎట్ I1 I2 I3 దగ్గర ఏర్పడుతుంది. సో ద ఇమేజ్ ఈజ్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ ఫోకస్. ఇక్కడ ఏర్పడుతుంది కానీ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంట, పర్ఫెక్ట్ గా ఉండదు. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ ది కోమా. నెక్స్ట్, మనం ఆల్రెడీ ఇంతకు ముందు స్పెరికల్ అబరేషన్ లో ఎలా అయితే ఎలిమినేషన్స్ రాసామో, అలాగే కోమాలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయి. ఎలిమినేషన్స్ ఆఫ్ కోమా. సేమ్ దాంట్లో కూడా మనం ఎలా చెప్పాము, బై యూజింగ్ స్టాప్స్. ఫస్ట్ పాయింట్ ఈజ్ బై యూజింగ్ స్టాప్స్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే, కోమా మే బి రెడ్యూస్డ్ ఇన్ ఏ సర్టెన్ ఎక్స్టెంట్ బై ది యూజ్ ఆఫ్ ప్రాపర్ స్టాప్ ప్లేస్డ్ ఇన్ ది సర్టెన్ డిస్టెన్స్. సర్టెన్ డిస్టెన్స్ లో మనం స్టాప్స్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కోమాని కొంచెం మినిమైజ్ చేయొచ్చు లేదా ఎలిమినేట్ చేయొచ్చు. కోమా మే బి మినిమైజ్డ్ బై డిజైనింగ్ లెన్స్ ఆఫ్ సూటబుల్. ఎప్పుడంట, కోమా మే బి డిజైనింగ్ ఈ సూటబుల్ టైప్ ఆఫ్ లెన్సెస్. అంటే దీనికి సరిపడా లెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ సూటబుల్ లెన్సెస్ యూజ్ చేయడం వల్ల కూడా మనం కోమాని ఎలిమినేట్ చేయొచ్చు. దట్ ఈస్ మ్యూ ఈక్వల్ టు, అక్కడ రాసాం ఆల్రెడీ మనం, దాంట్లో కూడా మ్యూ ఈక్వల్ టు 1.5. మ్యూ ఈక్వల్ టు ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు 1.5. అలాగే R1/R2 ఈక్వల్ టు, అక్కడ -1/6 రాసాము, ఇక్కడ -1/9. R1/R2 ఈక్వల్ టు -1/9. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలిమినేషన్స్ కి బై యూజింగ్ స్టాప్స్. ఫస్ట్ పాయింట్ ఈస్ బై యూజింగ్ స్టాప్స్. స్టాప్స్ ని యూజ్ చేసి మనం కోమాని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి,
సరైన లెన్స్ సూటబుల్ ప్లేసెస్లో మనం ప్లేస్ చేయడం వల్ల కూడా మనం ఏమవుతుందని ఎలిమినేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ వెన్ ద కండిషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ స్పెరికల్ అబరేషన్. వెన్ ద కండిషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ది స్పెరికల్ అబరేషన్. ఇది దేని నుంచి కంప్లీట్గా ఫ్రీ అని చెప్పొచ్చు మనం, స్పెరికల్ అబరేషన్ నుంచి. ఇది కాకపోతే దీంట్లో మనకి ఏమవుతుందంటే దాంట్లో ఈక్వేషన్ μ1y1 sin θ1 ఈక్వల్ టు μ2y2 sin θ2. ఓకేనా, μ1y1 sin θ1 ఈక్వల్ టు μ2y2 sin θ2, μ2y2 sin θ2. ఓకేనా, μ1y1 sin θ1 ఈక్వల్ టు μ2y2 sin θ2. ఇక్కడ μ1 μ2 అనేవి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, μ1 μ2 అనేవి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, y1 y2 డిస్టెన్సెస్. ఓకేనా, దట్ ఈస్ ద కోమా. కోమా అంటే ఏంటో రాస్తారు, దాన్ని రెడ్యూస్ చేయడానికి మినిమైజ్ చేయడానికి కూడా పాయింట్స్ ఏంటో. 5 మార్క్స్ అడుగుతాడు, మీరు కంపల్సరీ దాంట్లో డయాగ్రామ్ వేయాలి. దిస్ ఈస్ ద ఇమేజ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ స్పేస్. సో మనం ఏం చెప్తాం, మనం దిస్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ ది కోమా. అలా కనిపించకపోవడాన్ని మనం ఏమంటాం, మనం కోమా అంటాము. దీంట్లో ఎలిమినేషన్స్ ఆఫ్ కోమా 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ బై యూజింగ్ ది స్టాప్స్ యూజ్ చేసి మనం కోమాని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ ఈక్వల్ టు 1.5 అంటే సూటబుల్ లెన్సెస్ని యూజ్ చేసి కూడా మనం దీన్ని రెడ్యూస్ చేయొచ్చు. R1/R2 ఈక్వల్ టు -1/9. అండ్ థర్డ్ వన్ ఈజ్ μ1 sin θ1 ఈక్వల్ టు μ2 sin θ2 అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ separate from the spherical aberration. Okay na, that is the second. Next ఏంటి, third one is extinguishing. Okay na, extinguishing చూడండి ఒకసారి. and next one is extinguishing. దీంట్లో ఏంటంటే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాము. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన దీంట్లో 2 ఇమేజెస్ ఉంటాయి, సాజిటల్ ఇమేజ్ అండ్ మెరిడియన్ ఇమేజ్. సాజిటల్ ఇమేజ్ అండ్ మెరిడియన్ ఇమేజ్, ఈ 2 ఇమేజెస్ కూడా ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో దిస్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్టింగ్విషన్. ఓకేనా, ఎక్స్టింగ్విషన్ అంటే చూడండి, దిస్ ఈజ్ ఎక్స్ అండ్ వై ప్లేన్. XY ప్లేన్లో మనం ఒక లెన్స్ తీసుకున్నాము. ఆ లెన్స్ తీసుకున్నప్పుడు పి అనే పాయింట్ నుంచి మనం రేస్ అనేది ఇన్సిడెంట్ చేసామనుకోండి. రేస్ ఈ విధంగా ఇన్సిడెంట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ఈ మిడిల్లో ఉన్నాయి ఏంటంటే సాజిటల్ ఇమేజెస్, సాజిటల్ రేస్. అండ్ అలాగే చివరి కార్నర్లో ఉన్నవి ఏంటంటే మనకి మెరిడియన్ రేస్. సాజిటల్ రేస్ వచ్చి మనకి ఈ విధంగా ఫామ్ అవుతాయి, సాజిటల్ రేస్. సాజిటల్ రేస్ and this is meridian rays, which are both are perpendicular to each other. Okay na, sagittal rays ni S1 S2 తో డిఫైన్ చేసుకోవచ్చు. sagittal rays ni S1 S2 తో డిఫైన్ చేసుకోవచ్చు. మెరిడియల్ రేస్ ని M1 M2 తో డిఫైన్ చేసుకోవచ్చు. M1 M2 ఓకేనా. ఒకసారి చూడండి. Estimation when a point object is situated far off the axis, the image formed by the lens is not in perfect focus. కరెక్ట్ గా ఉండదు. The image consists of two mutually perpendicular lines. The two lines are same plane. ఒకే ప్లేన్ లో ఉంటాయి. This defect is known as the estimation. ఓకేనా. నెక్స్ట్ O is a point. O అనే పాయింట్ నుంచి తీసుకుంటే ఇక్కడ O is a point object placed far off the axis. M1 and M2 are the meridian planes. ఆల్రెడీ మనం చెప్తాం కదా, M1 and M2 are the meridian planes. And S1 and S2 are the sagittal planes. S1 S2 ఏంటి మనకి sagittal planes. The rays passing through the medium plane after refracting the image formed at M. ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకి, ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ M. సిమిలర్లీ sagittal plane focused at S. సేమ్ అదే విధంగా sagittal plane కూడా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అక్కడ.
the light reducer to circle C, this defect is known as the extinguishing. సేమ్ మనం కోమాలోని స్పెరికల్ అబరేషన్లోని ఎలిమినేషన్స్ ఎలా ఉన్నాయో దీంట్లో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయి. రిమూవల్ అన్న ఎలిమినేషన్స్ అన్న ఒకటే. విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టాప్స్ బై యూజింగ్ ది, దీంట్లో కూడా ఏమంటాం మనం ఎలిమినేషన్స్. సేమ్ దాంట్లో ఎలా యూజ్ చేస్తాం అలాగే దీంట్లో కూడా బై యూజింగ్ ది స్టాప్స్. ఫస్ట్ కేస్ ఇస్ బై యూజింగ్ స్టాప్స్. బై యూజింగ్ స్టాప్స్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ది సూటబుల్ పొజిషన్. ఏ పొజిషన్లో మనం పెట్టాలో అక్కడ పొజిషన్లో మనం స్టాప్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇది అనేది రిమూవల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ కాన్కేవ్ లెన్స్. ఫర్ కాన్కేవ్ లెన్స్ ఎస్టింగ్మేషన్ ఈజ్ నెగటివ్. కాన్కేవ్ లెన్స్ కి ఎస్టింగ్మేషన్ ఈజ్ ఎలా ఉంటుందంట? కాన్కేవ్ లెన్స్ కంట ఇట్ ఈస్ నెగటివ్. ఎస్టింగ్మేషన్ ఈస్ నెగటివ్. అదే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, కాన్వెక్స్ లెన్స్ అయితే పాజిటివ్. కాన్వెక్స్ లెన్స్ కి పాజిటివ్. ఫర్ ఏ కాన్కేవ్ లెన్స్ ఎస్టింగ్మేషన్ ఈజ్ నెగటివ్ అండ్ ది ఫర్ కాన్వెక్స్ లెన్స్ ఎస్టింగ్మేషన్ ఈజ్ పాజిటివ్. కాన్కేవ్ కి నెగటివ్, కాన్వెక్స్ కి పాజిటివ్. These two lines are separated by a distance. These two lines are separated by a distance may be reduced. ఓకేనా? ఇది ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇంకేం మిగిలిపోయి మనకి కర్వేచర్ ఒకటి, డిస్టార్షన్ ఒకటి మిగిలిపోయి. సో ఈ రెండు టాపిక్స్ అర్థమైనాయి కదా మీకు, కామా అండ్ ఎస్టింగ్మేషన్. అలాగే స్పెరికల్ అబరేషన్ కూడా, మోనోక్రోమాటిక్ అబరేషన్, స్పెరికల్ అబరేషన్. ఈ మూడు కూడా మీరు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను కర్వేచర్ అండ్ డిస్టార్షన్ చెప్తాను. ఓకేనా? మీరు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఏ విధంగా అయినా మీ డౌట్స్ క్లియర్ఫై చేస్తాను నేను. ఓకేనా? ఎప్పుడు క్లాస్ అప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉంది, ఎప్పటికప్పుడు అసైన్మెంట్ రాసుకుంటూ ఉంటే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.